శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. అలాగే ఈ రోజు తారీఖు మొత్తం కూడితే వచ్చే సంఖ్యాశాస్త్ర ఫలితాలు కూడా మీకు పూర్తిగా వివరించబడను. ప్రతిరోజు మనం పంచాంగ రీతిగా సంపూర్ణంగా అనేక గ్రహాలు, దాని కదలికలు, దాని ప్రభావాలన్నీ కూడా పూర్తిగా వివరించబడుతున్నది. ఈరోజు మనకు తిథి చవితి. ఈ చవితి తిథి చాలా చాలా మంచిది. ఈరోజు మన కష్టాల్లో ఉండే వరకు చవితి తిథి చాలా మంచిది. అలాగే వివాహానికి కానీ శుభ కార్యక్రమాలకి పర్వాలేదు, మధ్యమంగా చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ చదువుకోలేని విద్యార్థులకి చాలా శుభకరమైన ఈ చవితి రోజుని వాళ్ళని పిలుచుకొని వెళ్ళి ఒక వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవదర్శనం చేయించి 9 ప్రదర్శనలు చేపిస్తే ఆ విద్య, ఉద్యోగంలో ఆటంకాలు, ప్రమోషన్లో ఆటంకాలు, మానసికంగా ఆర్థికంగా ఎక్కడైనా ఇబ్బంది కలిగించే వారికి మనకు కావలసింది వినాయక స్వామి దగ్గర సిద్ధి బుద్ధి, ఆ రెండు ఈ గ్రహాల రీతిగానే మనకు చాలా వరకు సిద్ధి బుద్ధి అనేది లేకుండా ఉండడమే ఇబ్బందుల్లో ఉంటాం. దానికి చదివితే చదువుకోలేని పరిస్థితిలో ఉంటాం, లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. దానికి కావలసిన ఆకర్షణ శక్తి, సరస్వతీదేవి అనుగ్రహం, అలాగే వినాయక స్వామి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఈరోజు సంకటహర చవితిలో పాల్గొని మన కుటుంబంలో ఉన్న కష్టాలని తొలగించేదానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు ఒక శుభకరమైన స్థానంలో నక్షత్రము బలంగా ఉన్న చంద్రుడిది మొదటి పాదంలో సింహరాశిలో ఉండి తదుపరి ద్వాదశ స్థానం అంటే చంద్రుడు తులారాశికి చివరి గడియల్లో అంటే 12వ భావంలోకి వచ్చి చేరాడు. ఆయన భావంలో ఎప్పుడు దిగాడో అప్పుడే మనకు ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కనబడతాయి. అంటే బాగా ఉత్సాహంగా ఉన్న వ్యక్తి ఒక్కసారి ఒక వైరల్ ఫీవర్ వస్తే ఎలా ఉంటుందో అంత టెన్షన్స్ ఎక్కువగా పడడం, మానసిక ఒత్తిడి కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ప్రతిరోజు ఉత్సాహంగా కొన్ని పనులు చేసుకుంటూ, కర్తవ్యం పనులు చేసుకుని చాలా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాం. కానీ ఏదో ఒక్కరోజు మనకు శరీరంలో నీరసం కలిగిపో ఉండడం, అలాగే మనం బకాయిలు చెల్లించాల్సిన వ్యక్తికి టైం ఇవ్వలేని పరిస్థితి, అతనికి చెప్పలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకురా అంటే ఆ భయం అనేది అలా వస్తుంది. చంద్రుడు ఒంటరితనంతో ఉండడంలే, అక్కడ కేతు గ్రహంతో కలియడమే చాలా ప్రమాదకరం. ఎందుకంటే కేతువు చాలా వరకు శక్తివంతుడు, అలాగే నిజాయితీ పరుడు. ఎక్కువగా మనం ఎన్నో విషయాల్లో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, మానసిక అంటే కొన్ని విషయాలకి వాగ్దానాలను మర్చిపోతుంటున్నాం. అలాగే చాలా విషయాల్లో మనం తొందరపాటుగా వెళ్ళిపోయడం అవకాశాలు ఉండటప్పుడు మనల్ని చాలా వరకు ఇబ్బందులు కలిగించే దానికి చంద్రకేతువులు కలయిక చాలా బలమైనది. అందువల్ల చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతున్నది. ఇంకా బుధ గ్రహాలు కానీ, బుధ శుక్రుల యోగం కానీ బలంగానే లాభస్థానంలో ఉన్నది. దశమ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు చంద్రుడి ఇంట్లో ఉండడం, ఇంకా చంద్రుడికి బలం వచ్చినందువల్ల ఆయన కూడా రెట్టింపు సంఖ్యలో మనకు అనేక విషయాల్లో సహకరించాలని మనస్తత్వం కూడా ఉన్నది. అలాగే గురువు అంగారకుడు స్థిరస్థాత్వం అక్కడ ఉండడం వల్లే ఎప్పుడైనా కానీ అంగారకుడు తన బలం ఎక్కువగా ఉన్నప్పుడే చాలా వరకు భారతదేశంలో కొన్ని చోట్ల విపత్తులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కుజుడు శని కలిస్తేనే వచ్చేది. ఈసారి తను ఆ వృషభ రాశికి పగస్థానానికి వెళ్ళినప్పుడే చాలా ఇబ్బందులు కూడా అధికారికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. గురువు యొక్క అనుగ్రహ స్థితులు కూడా బలంగా లేకుండా, శని యొక్క స్థితులు బలంగా లేనప్పుడే ఇట్లాంటి ఇబ్బందులు. ఈరోజు చంద్రుడి వల్ల మనకి ఏమేమన్నది పూర్తిగా వివరిస్తాను. వృత్తి వ్యవహారంలో జాగ్రత్త, పై అధికారుల్లో మన్ననలు కోసం ఎదురు చూపులు, అలాపై అధికారుల వల్ల చిక్కుళ్ళు, మీరు చేసే పనిలో అధికారులు మెచ్చుతురు, అశాంతి చెందవలదు. వృత్తి వ్యవహారంలో మనోనిర్భరంగా
అవసరము. షేర్ మార్కెట్లో పనిచేసే వారికి ఇప్పుడు ఉన్న సమయం అనుకూలం లేదు. సంఘములో అప్రదిష్ట అధికారులతో ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా ఆలోచనలు చేసి మాట్లాడాలి. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును, కానీ అనుకున్న ఫలితం ఇవ్వలేక ఇబ్బందులు పడుతుంటారు. అనేక విషయాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఈరోజు ఆలోచనలు చాలా చేసి ప్రశాంత వాతావరణంలో ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శస్త్రచికిత్సకి కానీ లేక వైద్యానికి సంబంధించిన ఔషధం వాడడంలో కానీ మంచి ఫలితానికి మనం ఎదురు చూడాలి. మరియు మన కుటుంబం ఆరోగ్య భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. గృహంలో అశాంతి భద్రత ముప్పు వాటిల్లకుండా చూసుకోవాలి. ఇది చంద్రుడు 12 కేతువుతో కలిసినప్పుడు ఇలాంటి కొన్ని విషయాలు జరగడానికి అవకాశాలు కూడా ఉండడం వల్ల జాగ్రత్తలు ఉండాలి. అలాగే మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఆనందించడానికి ప్రయత్నిస్తారు. ప్రదర్శనలు కొన్ని మార్పులు ఉంటాయి. అనుకోని కళలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే అలవాట్లు మార్చుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వతంత్రంగా ఈరోజు చాలా వరకు నిర్ణయాలు తీసుకునేదానికి ప్రయత్నిస్తారు. కార్యకలాపాలలో నుండి మందకుడిగా ఉండడానికి అవకాశం ఉన్నది. పరిస్థితులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. కార్యాలయానికి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దిశ వ్యయము, అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం మార్పులు వస్తాయి. స్వాతి నక్షత్రం స్వేచ్ఛం మెరుగుపడుతుంది. విశాఖ నక్షత్రం ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇది కదా ఈరోజు మనకు గోచార రీతిగా ఫలితాలలో మనం అనుకున్న ఫలితాలు ఇది. అందువల్ల జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటాం. ఈరోజు సంఖ్యాశాస్త్రానికి రాగలుగుతున్నాం. ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఫలితాలు ఏమి, దాని విధి విధానాలు ఏమి అన్ని కూడా పూర్తిగా మీకు వివరిస్తున్నాను. ఈరోజు మనకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు 8వ తారీఖు. ఈరోజు 8వ తారీఖు. ఈ 8 అంటేనే శని భగవానుడు యొక్క రోజు. అలాగే మొత్తం కూడితే 24 నంబర్ వచ్చింది. అది శుక్ర సంఖ్య. ఈరోజు ఒక వ్యసనానికి బానిస అవ్వడం, అనేక విషయాల్లో ఎంజాయ్మెంట్ని చూసుకోవాలని తాపత్రయాలు అధికంగా ఉంటుంది. కొత్త వస్తువులు పైన ఆకర్షణలు పెట్టుకోగలుగుతారు. అలాగే వాగ్దానం ఇచ్చి కొన్ని విషయాల్లో ఇరుకటంలో పడడం దాని కోసం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆనందం ఎంత ఉంటుందో అలాగే ఇబ్బందులు కూడా అంతే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీకు ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా మీకు తలనొప్పి కొన్ని సమస్యలు మాయమయ్యి మిమ్మల్ని ఈవేళ ఆశా దృక్పథంతో నడిపిస్తున్నాయి. ఈవేళ ఏదైనా చేసిన రోజు చెప్పుకోవచ్చు. కొత్త వారి సమయాన్ని కేటాయించండి. అలాగే మీకన్నా తక్కువగా వయసు ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఆలోచన పరిశీలించి తగిన విధంగా వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా ఆర్థిక అంశాల గురించి పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ రోజు ఒక ఉపయోగకరమైన ఆలోచనలు చేసి పెట్టుబడులు పెంచడానికి ప్రయత్నించండి. మీరు నమ్మిన కొన్ని తప్పిన తెలుసుకునే వారికి చాలా ఆలస్యం అవుతుంది. అంచనాలు సరైన రూపంగా తీసుకోపోవడానికి చాలా జాగ్రత్తలు విధానాలు సరి చేసుకోండి. ఈవేళ కేవలం మీకు అవసరమైన మాత్రమే కొనుగోలు చేయడానికి మంచిది. మీకు తెలిసిన ఎక్కువ మంది యొక్క స్నేహితులు వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం మంచిది. బంధువులు సహచరులు కలిసే అవకాశం ఉంది. అంతేగాక ఆపదలో ఉన్న మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ధనం రావడానికి అవకాశం ఉండడం వల్ల బయటపడగలుగుతారు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.